ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రం కోనేరు పరిస్థితి దుర్భరంగా మారిందని భక్తులు వాపోతున్నారు. కోనేరు నుంచి తెల్లవారుజామున ఆలయ అర్చకులు పుణ్య స్నానాలు ఆచరించి మేళతాళాలతో నిత్యం తీర్థపు బిందె ఆలయానికి తీసుకొచ్చేవారు. అలాంటి పుష్కరిణి పరిస్థితి దయనీయంగా. ప్రస్తుతం పుష్కరిణి చుట్టూ నిత్యం చెత్తాచెదారం, మురికినీటితో మద్యం సీసాలు, వ్యర్థాలతో దర్శనమిస్తోంది. ద్వాదశి సమయంలో మాత్రమే హడావిడి చేసి దేవాలయ అధికారుల తీరుపై ద్వారకా తిరుమల గ్రామస్తులు, భక్తులు మండిపడుతున్నారు. అవసరం లేని ప్రతి చోట కోట్ల రూపాయలు స్వామివారి ధనాన్ని వృధా చేస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి శ్రీవారి పుష్కరిణిపై దృష్టి, అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ద్వారకా తిరుమల ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈరోజు స్వామివారి యొక్క పుష్కరిణి గురించి మీకు చిన్న వినపం. ద్వారకా తిరుమల తెప్పోత్సవం ఎంతో అతి వైభవంగా జరిగేటువంటి లక్ష్మీ నరసింహ సాగర్ అనే పుణ్యక్షేత్రంలో ఒక చెరువు ఉండేది. ఆ కోనేరుని అతి దుర్భంగంతో ముందు అలాగే మాంసాహారాలతో అక్కడ సేద తీరుతున్నారు. అలాగే లక్ష్మీ నరసింహ సాగర్ అనే ఈ కోనేరు అతి పవిత్రమైనది. తీర్థ బిందుతో పాటు మేళతాళాలతో ప్రతినిత్యము స్వామివారి కైకర్యాల నిమిత్తము ఉపయోగించుకునేవారు. అలాంటి చెరువుని ఈరోజు అధికారుల వల్ల దీన్ని దుర్గాంతం చెందుతూ ఆలయంలో దేవాలయంలో వచ్చేటువంటి భక్తులు కూడా కోనేరు స్నానాలు కూడా ఆచరించడం తప్పిపోయి ఆ ఆచారాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు అధిక మోతాదులో డెవలప్మెంట్ అనే పేరుతో కోనేరుని పక్కన పెట్టినటువంటి అధికారులు.